హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైన ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్స్. ఇది 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. లాస్ట్లో ఓ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీని క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందనేది క్లియర్గా చెప్తాను. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్ మార్కెట్కి సంబంధించినవి. షేర్ మార్కెట్ అంటే అంతా మోసం, దాంట్లో డబ్బులు పెడితే తిరిగి రావు అని అందరూ అదే భ్రమలో ఉంటారు. కానీ అది తప్పు. ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వీటిపై అవగాహన లేక ఆల్టర్నేట్గా వేరువేరు సంస్థల్లో, పోస్ట్ ఆఫీసు, బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది మంచిదే, కానీ అంతకంటే ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో వస్తుందన్న విషయం మీకు తెలుసా? షేర్ మార్కెట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో కాకుండా 1 వీక్ 1 మంత్లో కోటీశ్వర్లు అవ్వాలని పెడతారు. ఆ విధంగా పెట్టడం వల్ల మీరు పెట్టిన అమౌంట్ ఏదో ఒక రోజు మొత్తం జీరో అయిపోతుంది. షేర్ మార్కెట్ వల్ల మోసపోయినా అనుకుంటారు. మీకు మార్కెట్ మీద సరైన అవగాహన, ప్రాక్టీస్ లేకపోవడమే దీనికి కారణం. ఇదే 90% మందికి తెలిసిన నిజం. అదే మీరు షేర్ మార్కెట్లో ఓ పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం వస్తుందో తెలుసా? అసలు మీరు ఊహించగలరా? అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. షేర్ మార్కెట్లో అత్యాశతో డబ్బులు పోగొట్టుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ మనకు అవి వద్దు. మనం మాట్లాడుకునేది మ్యూచువల్ ఫండ్స్ గురించి. మ్యూచువల్ ఫండ్స్ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ని కలిపి ఒక ఫండ్ అనేది కలెక్ట్ చేస్తారు. దాన్ని ఒక ఫండ్ మేనేజరు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ ఫండ్ మేనేజరు మార్కెట్ మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక 20 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి ఒకటే పెద్ద అన్నట్లు. వీళ్ళందరూ ఆ పెద్ద అని చెప్పినట్లు నడుస్తారు. అందువల్ల ఒకరికొకరు సపోర్ట్గాను, ఫైనాన్షియల్గాను చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని తీసుకున్నప్పుడు దాంట్లో మీకు డైలీ చూసే కంపెనీలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి హెచ్సిఎల్, ఎయిర్టెల్, టెక్ మహేంద్ర, కోల్గేట్, ఇట్లా చాలా కంపెనీలు మనకి డైలీ చూసిన కంపెనీలే ఉంటాయి. మీరు ఒక కంపెనీలో షేర్ని ₹1,00,000 పెట్టి కొని 1 సంవత్సరం 3 సంవత్సరాలు ఉంచి తీసేద్దాం అనుకుంటే ఆ షేర్ పెరిగితే మీకు అమౌంట్ వస్తుంది. కానీ ఏదైనా కారణం చేత తగ్గితే ఆ అమౌంట్ అనేది అందులో లాక్ అవుతుంది. లాస్కి అమ్మలేరు, మళ్ళీ తిరిగి ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. అదే షేర్ మార్కెట్లో మీరు పెట్టిన అమౌంట్ని ఎక్కువ సంవత్సరాలు అందులో ఉంచగలిగితే రిటర్న్స్ని ఈజీగా పొందవచ్చు. అది ఒక కంపెనీ కాకుండా వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెడితే ఒక రంగంలో మీకు లాస్ వచ్చినా మిగిలిన రంగాల ద్వారా మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్న ₹1,00,000తో ఒక కంపెనీలోని షేర్ని కొనాలంటే చాలా కష్టం. అందువల్ల మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం ద్వారా మీరు అనుకున్నట్లు అన్ని రంగాల్లోని కంపెనీలు ఇందులో కవర్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ని ఆయా సంస్థల యొక్క ఫండ్ మేనేజర్స్ వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందువల్ల మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని వాళ్ళే చూసుకుంటారు. మనకి ఏ విధమైన సంబంధం ఉండదు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల ₹100తో సిప్ రూపంలో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదంటే సంవత్సరానికి ఒకసారి 5,000 అలా కట్టి కూడా మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. అదే మీరు ₹100తో మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా డైరెక్ట్గా షేర్స్ కొనాలి అంటే మంచి కంపెనీలను మీరు కొనలేరు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లిస్టులోని ఏదైనా కంపెనీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు దివాళా తీసిన ఆ కంపెనీని ఆ లిస్టులోంచి తొలగించి మరొక కంపెనీని దాంట్లో చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా ఫండ్ మేనేజర్ అంతా చూసుకుని మనలాంటి వాళ్ళు అందరూ ఇన్వెస్ట్ చేసిన ఆ ఫండ్ యొక్క అనేవి పెరిగి మంచి లాభం వచ్చే విధంగా వాళ్ళు కృషి చేస్తారు. ఇందుకు గాను ₹1 కూడా మన దగ్గర నుంచి తీసుకోరు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని సిప్ రూపంలో ప్రతి నెల కానీ లంసం రూపంలో సంవత్సరానికి ఒకసారి పెట్టిన అమౌంట్ని వాటిని ఎన్ఏవి రూపంలో కన్వర్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి వాల్యూ ఎప్పుడు కూడా 10తోనే స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీరు ₹1,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 1000/10 = 100 ఎన్ఏవి యూనిట్స్ మీరు కొనగలరు అని అర్థం. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఆ ఎన్ఏవి వాల్యూ కూడా పెరుగుతూ పోతుంది. మనలాంటి వాళ్ళందరి దగ్గర అమౌంట్ని కలెక్ట్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని స్టార్ట్ చేసి ఈ అమౌంట్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్నే ఫండ్ వాల్యూ అని అంటారు. ఎగ్జాంపుల్కి మీరు ₹1,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అంటే ₹1,000కి ₹10 ఎన్ఏవి వాల్యూ చొప్పున 1000/10 100 యూనిట్లు వచ్చినాయి అని అర్థం. ఒక సంవత్సరం తర్వాత 10 ఉన్న ఎన్ఏవి వాల్యూ ₹2 పెరిగి ₹12 అయినట్లయితే 1000 × 12 1200. 1200 నుంచి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ₹1000 తీసేస్తే 1200 మైనస్ 1000 ₹200 మీ ప్రాఫిట్ అనమాట. అంటే 200/, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1000 = 0.2. 0.2 ఇంటూ పర్సంటేజ్ రూపంలో ఇంటూ 100, 20% మీకు రిటర్న్స్ వచ్చినాయని అర్థం. కానీ ఈ వాల్యూ అనేది కంటిన్యూస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి పొందవచ్చు. ఇదే విధంగా ఈ కంపెనీలన్నీ 10తో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దీని వాల్యూస్ పరాగ్ పరీక్ ఎన్ఏవి 10 నుంచి 62.7గా ఉంది. 23.6% రిటర్న్స్ని ఇచ్చింది. అదేవిధంగా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎన్ఏవి 85.8 24.19 రిటర్న్స్ని ఇచ్చింది. జేఎం ఫ్లెక్సీక్యాప్ ఎన్ఏవి 76.3 30.9% రిటర్న్స్ని ఇచ్చింది. ఈ విధంగా ఎంత పెద్ద కంపెనీ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో మనం పొందవచ్చు. కానీ మనకు లిస్టులో ఇవే కంపెనీలు కావాలని మనం నిర్ణయించుకోలేము. అవి స్కీమ్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళే నిర్ణయిస్తారు. మనం దాని ఫండ్ వాల్యూ ఎంత ఉంది, దాని గ్రోత్ 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఎన్ఏవి వాల్యూ పెరుగుతుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్ ఫ్లక్చుయేషన్తో మీకు ఏ విధమైన సంబంధం ఉండదు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు ఏ విధమైన షేర్ మార్కెట్ నాలెడ్జ్ అవసరం ఉండదు. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఒకసారి ఎన్ఏవి వాల్యూ పెరుగుతుందా లేదా, ఎంత రిటర్న్స్ ఇస్తుంది అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మీరు అమౌంట్ని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా ఇన్వెస్ట్ చేసి తీసేస్తే ఎక్కువ రిటర్న్స్ అనేవి రావు. దాన్ని మీరు బయట ఇంట్రెస్ట్లతో క్యాలిక్యులేట్ చేసుకుని నిరుచోపడవద్దు. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ అమౌంట్స్ని మీరు పొందగలరు.
ఇప్పుడు మీకు ఒక మ్యూచువల్ ఫండ్ ద్వారా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్స్ దీన్ని 1 జనవరి 2013లో ప్రారంభించారు. ఇప్పుడు దీని ఎన్ఏవి వాల్యూ వచ్చి 85.8గా ఉంది. ఇది 2013 నుంచి ఇప్పుడు వరకు దీని రిటర్న్స్ని మనం గమనిస్తే లాస్ట్ 1 ఇయర్లో 23.7% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 25.48% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 15.10% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ చూస్తే 18.61% రిటర్న్స్ ఇచ్చింది. దీని ఫండ్ వాల్యూ వచ్చి 40,078.9 crores. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారని అర్థం. దీనికి ఫండ్ మేనేజర్ వచ్చి మిస్టర్ వైభవ్ దోసద్. ఈ మ్యూచువల్ ఫండ్స్లోని అమౌంట్ని ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారో ఆ సెక్టార్లోని ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో కూడా మనం చూసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్, రెగ్యులర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ అంటే దీంట్లో కొంత పర్సంటేజ్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదే డైరెక్ట్ అయితే ఏ విధమైన పర్సంటేజ్ తీసుకోరు. అందువల్ల మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ని ఎంచుకోవడం మంచిది. ఇప్పుడు మనం ఈ ఫండ్లో ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల్లో ఎంత వస్తుందనేది చెక్ చేద్దాం. దీని లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ చూస్తే 18.6 వచ్చింది. కానీ నేను అంతకంటే తక్కువ 15%తోనే వేసి చూపిస్తాను. ఎవ్రీ మంత్ 1000 చొప్పున 5 ఇయర్స్కి 0.9 lakhs, 8 ఇయర్స్కి 1.9 lakhs, 10 ఇయర్స్కి 2.8 lakhs, 12 ఇయర్స్కి 4 lakhs, 15 ఇయర్స్కి 6.8 lakhs, 18 ఇయర్స్కి 11 lakhs, 20 ఇయర్స్కి 15.2 lakhs, 22 ఇయర్స్కి 20.7 lakhs, 25 ఇయర్స్కి 32.8 lakhs, 28 ఇయర్స్కి 51.8 lakhs, 30 ఇయర్స్కి 70.1 lakh. ఇంకో 5 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు ఉంచితే 1,50,00,000 అవుతుంది. అదే ప్రతి సంవత్సరం లంస రూపంలో 5,000 చొప్పున 15% ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తే 5 ఇయర్స్కి 0.43 lakhs, 8 ఇయర్స్కి 0.83 lakhs, 10 ఇయర్స్కి 1.21 lakhs, 12 ఇయర్స్కి 1.71 lakhs, 15 ఇయర్స్కి 2.78 lakhs, 18 ఇయర్స్కి 4.41 lakhs, 20 ఇయర్స్కి 5.94 lakhs, 22 ఇయర్స్కి 7.96 lakhs, 25 ఇయర్స్కి 12.28 lakhs, 28 ఇయర్స్కి 18.85 lakhs, 30 ఇయర్స్కి 25.04 lakhs వస్తుంది. దీనిలోనే అదర్ పారామీటర్లను కూడా చెక్ చేసినట్లయితే ఎక్స్పెన్స్ రేషియో అనేది <1 ఉంటే మంచిది. ఇది 1.02గా ఉంది. 2 రిస్క్, మనం ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ కోసం కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 3 ఎగ్జిట్ లోడ్, అంటే మనం ఎన్ఏవి యూనిట్లను సెల్ చేసి 1 ఇయర్ లోపు అమౌంట్ని రిటర్న్గా పొందినట్లయితే 1% ఛార్జెస్గా కట్టాలి. అదే 1 ఇయర్ దాటినట్లయితే ఏ విధమైన ఛార్జెస్ కట్టనవసరం లేదు. ట్యాక్స్, ఈ ట్యాక్స్ అనేది మనకు వచ్చే ప్రాఫిట్ 1,00,000 రూపాయలు దాటినట్లయితే 10% ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. ఇది ఫ్రెండ్ మ్యూచువల్ ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి.